ఇండిగో విమాన సర్వీసుల అంతరాయం ప్రభావం ఆర్టీసీపై ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ప్రతిరోజు హైదరాబాద్, విశాఖ, బెంగళూరు వంటి సుదూర ప్రాంతాలకు సర్వీసులు నడుపుతున్నామని, రద్దీ ఎక్కువైతే అదనంగా బస్సులను ఏర్పాటు చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఇండిగో విమానాల రద్దు, ఆర్టీసీ సన్నద్ధతపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఇండిగో విమాన సర్వీసులు రద్దయిన నేపథ్యంలో దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ మేరకు ప్రైవేట్ ట్రావెల్స్తో పాటు ఆర్టీసీని కూడా చూజ్ చేసుకునే అవకాశం ఉంది. దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు వారి గమ్యస్థానాలకు వెళ్లేందుకు ఆర్టీసీ అధికారులు కూడా అప్రమత్తమై ప్రత్యేక సర్వీసులు నడిపేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో ఎన్ని సర్వీసులు నడుపుతున్నాయి ప్రతిరోజు, అలాగే ఈ ఇండిగో ఫ్లైట్లు రద్దయిన నేపథ్యంలో ప్రత్యేక సర్వీసులు ఏమైనా నడుపుతున్నారా అన్న అంశాలను మనతో మాట్లాడేందుకు ఏపీఎస్ఆర్టీసీ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ డిప్యూటీ సిటిఎం ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, ఈ విజయవాడ నుంచి వివిధ దూర ప్రాంతాలకు బెంగళూరు కావచ్చు, లేకపోతే హైదరాబాద్ కావచ్చు, వైజాగ్ కావచ్చు, ఎన్ని ట్రావెల్స్ సర్వీసులు నడుపుతున్నారు? విజయవాడ నుంచి హైదరాబాద్ 66 సర్వీసుల వరకు డైలీ నడుస్తున్నామండి. ఇవి కాకుండా అడిషనల్గా డిమాండ్ ఉంటే అప్పటికప్పుడు ప్లాన్ చేస్తున్నాము. ఎప్పుడు కూడా అడ్వాన్స్గా రిజర్వేషన్ చూసుకుంటూ మనకి ఏమన్నా అవసరం అయితే ముందుగా బస్సెస్ పూల్ చేసుకుని నెట్లో అందుబాటులో ఉంచడం జరుగుతుంది. అది కాకుండా బెంగళూరుకి ఈవినింగ్ సర్వీసెస్ ఉన్నాయండి. అవి కాకుండా అదనంగా మనకి డిమాండ్ ఉన్నట్లయితే ముందుగా ఓపీఆర్ఎస్లో చూసుకుని బస్సులు ఏర్పాటు చేయడం అంటూ జరుగుతుంది. ఈ ఇండిగో ఫ్లైట్లు క్యాన్సిల్ అయిన నేపథ్యంలో ఆ ప్రభావం ఆర్టీసీ మీద పడే అవకాశం ఉంటుందంటారా? ప్రస్తుతం అయితే డైరెక్ట్గా అంత ఎఫెక్ట్ అయితే ఇక్కడి నుంచి బస్ స్టాండ్ నుంచి లేదండి. ప్రస్తుతం అయితే సరిపోతున్నాయి బళ్ళు. అదనంగా అలాంటి ఎఫెక్ట్ ఏమన్నా ఓవర్ఫ్లో కానీ ఉంటే ఖచ్చితంగా ముందుగానే ప్లాన్ చేసుకుని బస్సెస్ అన్నీ పెట్టడం జరుగుతుంది. డైలీ ఎంతమంది ప్యాసింజర్లతో ఉంటారు? సో ఒకవేళ క్రౌడ్ పెరిగితే అనూహ్యంగా ఇంకా ఏమన్నా అదనపు సర్వీసులు ఏమన్నా పెంచే అవకాశం ఉందా? ఇప్పుడు హైదరాబాద్ సర్వీసెస్లో డైలీ 65 to 70 మధ్యలోనే ఉంటుందండి ఆక్యుపెన్సీ. కాబట్టి ప్రస్తుతం అయితే సరిపోతున్నాయి. అదనంగా అవసరం అయితే ఖచ్చితంగా ప్లాన్ చేస్తాం. మొత్తంగా ఈ ఇండిగో ప్రభావం అనేది ఆర్టీసీ అధికారులు కూడా కొంత అప్రమత్తమయ్యారు. ఇప్పటికే రైల్వే శాఖ 3 ప్రత్యేక ట్రైన్స్ అనేది నడుపుతుంది. ఎందుకంటే ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు 3 ప్రత్యేక రైళ్లను అయితే అధికారులు నడుపుతున్నారు. ఈరోజు ఈ ఏదైతే విమాన సర్వీసులు రద్దయ్యాయో ఆ ప్రయాణికులు ఇబ్బంది లేకుండా, ఒకవేళ ఆ క్రౌడ్ కనుక పెరిగితే అదనపు బస్సులు కూడా వేసి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామంటూ కూడా ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ భాస్కర్తో శ్రీనివాస్, సిటీవీ న్యూస్, విజయవాడ.